రెండు శరీరములుగా నడయాడతారు. కానీ మరొక్కరే అయి ఉంటారు. ఈయన మంగళములు ఆవిడితో, ఆవిడ మంగళములు ఈయనతో ముడిపడిపోతాయి. వారు రెండు కాదు. అందుకే కనీసం బాహ్యంలో కూడా దంపతుల మధ్యలో నడవం. ఒకవేళ ఆయనటు ఈవిడిటు నించుంటే బయటికి వెళ్ళవలసి వచ్చిందనుకోండి, అమ్మా అటు వెళ్ళండి అని ఆయన పక్కకి చేర్చి మనం బయటికి వెడతాం. అంటే ఇద్దరూ ఎప్పుడూ అలా కలిసి ఉంటారు. బయటికి శరీరములు విడివడి ఉన్నా మధ్యలోంచి మనం వెళ్ళాం, పక్కకి చేర్చేస్తాం. అంటే అంతగా కలిసి ఉన్నవారు. అసలు నిజంగా మాట్లాడాలంటే ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆవిడ స్తోత్రం చెయ్యాలి, ఆవిడ అనుగ్రహాన్ని పొందాలంటే ఆయన స్తోత్రం చెయ్యాలి. అందుకే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తూ సౌందర్యలహరి అమ్మవారి మీద స్తోత్రం. అమ్మవారిని పొగిడి మొదలుపెట్టలేదు. శివశక్త్యాయుక్తో అంటూ శివశబ్దంతో మొదలుపెట్టారు. ఎందుకని? అయ్యవారి పేరెత్తితే అమ్మవారు పొంగిపోయి తన యొక్క స్వరూపం ఏమిటో శంకరాచార్యుల వారి చేత స్తోత్రం చేయిస్తుంది. ఆయన పేరెత్తకుండా ఆవిడ్నే పొగిడారనుకోండి, ధూర్తుడు ఎవర్రా మహాపతివ్రతని ఆయన్ని పొగడకపోతే నేను నా స్వరూపం తెలియజేస్తానా అని ఆమె ప్రకటనం కాదు. అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, సౌందర్యలహరి బాగా అర్థం కావాలంటే శివానందలహరి చదివి సౌందర్యలహరి చదవండి అంటే. ఆమె ఎప్పుడూ పరమశివునికి సంబంధించినటువంటి స్తోత్రములనే వింటూ ఉంటుంది. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే అంటారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో. సరస్వతీదేవి వీణ మీద వాయిస్తే అమ్మవారి మీద వైభవాన్ని వాయించదు. పాట పాడుతూ వీణ వాయించేటప్పుడు పరమశివుని యొక్క వైభవాన్ని వర్ణిస్తూ పాట పాడుతుంది. అప్పుట అమ్మవారు పొంగిపోయి మా ఆయన ఇంత గొప్పవాడని ఇలా కళ్ళు అరమోట్పు కన్నులతో ఇలా ముఖం కదుపుతుంది. ఆ వీణానాదం వింటూ ఇలా కదుపుతుంటే ఆవిడ చెవులకు ఉన్నటువంటి ఆభరణములు ఇలా కదులుతుంటే అద్దాల్లాంటి బుగ్గల్లో ప్రతిబింబాలు పడతాయిట. తాంబూలం ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఒకసారి ధ్యానంలో అలా చూస్తారు. వీణానాద నిమీలి తద్ధనయనే విప్రస్థ చూళింబరే అని అలా చూడగలిగిన వారికి సరస్వతీ కటాక్షం అని. కాబట్టి అమ్మవారి తాంబూల చర్వణం అంత గొప్పది. పతివ్రతగా సువాసినికే అధికారం తాంబూలం వేసుకోవడానికి. అందుకే సభర్తృకాని గుర్తు ఏంటంటే మధ్యాహ్నం తాంబూల చర్వణం చేస్తుంది స్త్రీ. అమ్మా మీ ఇద్దరు పైకి అలా రెండుగా ఉన్నారు, కానీ మీరు ఒక్కరే. అందుకే ఆయన గురించి ఆవిడ గురించి, ఆయన గురించి ఆవిడ గురించి నమశివాయ చ నమశివాయ ఇద్దరు కలిపి ఒకటిగా ఉన్నారు. అలా మన దాంపత్యం కూడా ఉండాలి అంటే, మనం కూడా అలా పండాలి అంటే, మన తర్వాత కూడా రే వాళ్ళల్లా బతకండ్రా అని చెప్పుకోవాలంటే పెళ్ళవగానే నవదంపతుల్ని తీసుకెళ్లి వాళ్ళకి దండం పెట్టించి అక్షతలు వేయించండ్రా అనాలంటే, ఎవరింట్లో ఉన్న బిడ్డ పుట్టగానే ఆవిడ కట్టి విప్పిన చీర పట్టుకొచ్చి వెయ్యండ్రా పసిపిల్లాడి కింద అనిపించుకోవాలంటే అదిగో ఆ స్తవం చెయ్యాలి, ఆ స్తోత్రం చెయ్యాలి. వాళ్ళ అనుగ్రహం ఉంటే తప్ప సిద్ధించదు ఆ దాంపత్యం. అందులో ఒక్క మొదటి మాట ఇవాళ ప్రస్తావించి విడిచిపెట్టేస్తాను. చాంపేయ గౌరార్ధ శరీరకాయై. శంకరాచార్యుల వారు ప్రారంభం చేస్తూ అమ్మవారి యొక్క బట్ట రంగుని లేదా అమ్మవారి యొక్క రంగుతో మొదలుపెట్టారు. అమ్మా నువ్వు సంపంగి పువ్వు రంగులో ఉన్నావమ్మా. సరే బాగుంది కానండి, మీరు ఇప్పుడే ఏమన్నారు? శివుడి గురించి మాట్లాడితే ఆవిడ సంతోషిస్తుంది అన్నారు కదా. దాంపత్యంలో మొదటి లక్షణం పతివ్రతకి భర్తృస్తోత్రం కదా, ఆయన్ని పొగిడితే కదా సంతోషించాలి. మరి శంకరాచార్యుల వారు అమ్మవారి రంగుని వర్ణిస్తూ ఎందుకు మొదలెట్టారు? ముందుకి కర్పూర గౌరార్ధ శరీరకాయ చాంపేయ గౌరార్ధ శరీరకాయై అని కదా ఉండాలి శ్లోకం. మరి ముందు అమ్మవారిని పొగుడుతూ ఎలా మొదలెట్టారు? దాంపత్యంలో ఎక్కడైనా ఇంటికి వస్తే మొట్టమొదట ఆ ఇంటి వైభవం ఎక్కడిది అంటే యజమాని కీర్తింపబడేవాడై ఉండాలి. యజమానికి ఆ ప్రాప్తి లేకపోతే ఎలా? మరి శంకర భగవత్పాదులు అమ్మవారి స్తోత్రం ఎందుకు మొదలెట్టారు అంటే, మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారిని వర్ణిస్తూ మొదలు పెట్టడంలో శంకరాచార్యుల వారు ఎవరిగా కూర్చుని మొదలెట్టారు? శంకర భగవత్పాదులు ఆ స్తోత్రం చేసేటప్పుడు ఆది దంపతుల యొక్క బిడ్డడు. మీరు నేను కూడా ఎవరం? ఆది దంపతుల యొక్క బిడ్డలం. బిడ్డల మొదటి నమస్కారం ఎవరికి? వేదం యొక్క ప్రమాణంలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. మొదటి నమస్కారం అమ్మకి. అమ్మకి నమస్కరిస్తూ మొదలు పెట్టాలి స్తోత్రాన్ని. అది ప్రమాణం తెలుసున్నటువంటి వాడు స్తోత్రం చేసేటప్పుడు తల్లికి మొదటి వందనాన్ని సమర్పణం చెయ్యాలి. కాబట్టి అమ్మవారిని పొగడడం కిందకి రాదు. కొడుకుగా
తన ధర్మమునందు తాను నిలబడిన వాడై ఉండాలి. అంటే నాకు యోగ్యుడైన కొడుకు వీడు అని తండ్రి సంతోషిస్తాడు. ఓ వీడు వేద ధర్మాన్ని పాటించాడు, వేద ప్రమాణాన్ని. మాతృదేవోభవ, అమ్మకి నమస్కారం చేశాడు. ఇప్పుడు తండ్రి పొంగిపోతాడు. అందుకని కొడుకుగా స్తోత్రం కనుక శంకరాచార్యుల వారు ప్రారంభం చేసేటప్పుడు ఆ స్తోత్రాన్ని చాంపేయ గౌరార్థ శరీరకాయై కాదు, ఇంకొక పెద్ద రహస్యం ఉంది. పరమశివుడు తెల్లటి రంగుతో ఉంటాడు, అమ్మవారు పసుపు ఎరుపు తెలుపులతో కూడినటువంటి రంగుతో ఉంటుంది. ఈ రంగుకి ఈ తెలుపు రంగు రెండూ కలిపి పక్కన పెట్టారనుకోండి, ఓ పెద్ద ఉపద్రవం ఒకటి వస్తుంది. ఏమిటండి ఉపద్రవం అంటారేమో, ఈ తెలుపుని ఈ రంగు కప్పేస్తుంది. తెలుపు ఏముందండి, కప్పబడుతుంది. తెలుపు తెల్లటి స్ఫటికలింగం దగ్గరికి వచ్చి ఎర్రటి మందార పువ్వు పెట్టారనుకోండి, స్ఫటికలింగం ఎర్రగా అయిపోతుంది. అది స్ఫటికలింగం అయినా ఎర్రగా కనపడుతుంది. ఎందుకనంటే దానికి ఆ లక్షణం ఉంటుంది. ఇంకొక రంగు వచ్చి చేరిందో తెల్లనిది రంగులా కనపడుతుంది. కాబట్టి ఇలా చూసేటప్పటికీ అర్ధనారీశ్వర స్వరూపాన్ని తెల్లని శివుని రూపం ముందు కంటికి కనపడడం కన్నా పసుపు ఎరుపు తెలుపు రంగులలో ఉన్న అమ్మవారి రూపం ముందు కనపడుతుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ రంగులు ఎలా కప్పుతాయన్న దానికి అద్భుతమైన మాట చెప్పారు. తయాహృత్యామం తృప్తేన మనసా అన్నారు. అమ్మా, నీకు శంకరుడు సగం శరీరం కదా ఇచ్చాడు, ఆయన సగం ఇస్తే మిగిలిన శరీరం నువ్వు దొంగిలించావేమో అనుకుంటున్నానమ్మా. అదేమిటి శంకర అంత మాట, నేనెక్కడ దొంగిలించాను అంటే, మరి తెల్లని శంకరుల్లో సగం నువ్వు ఎర్రగా ఉంటే ఈ ఎరుపు కాంతి మిగిలిన తెలుపు మీద కూడా పడిపోయి స్పష్టంగా చూస్తే తప్ప శివుడు కనపట్టల్లా, నువ్వే అంతా కనపడుతున్నావు. అప్పుడు మిగిలిన సగభాగం కూడా నువ్వు దొంగిలించినట్లు అవలా ఆయన ఇచ్చింది కాకుండా అని నాకు అనుమానం సుమా అమ్మ అన్నారు శంకరాచార్య. అంటే ఆమె ఆయనను ఎలా కప్పేస్తుందో చెప్పారు. ఈ కప్పేయడంలో కంటికి లక్షణం ఏమిటంటే రంగుని ముందు అందుకుంటుంది, దానికి ఆ లక్షణం ఉంటుంది, అది ముందు ఆకర్షణీయమవుతుంది. అందుకే కంటికి ఉన్నటువంటి ఈ లక్షణాన్నే నాయక శబ్దంలోంచి నయన వస్తుంది. ఇది మిగిలిన ఇంద్రియాల్ని లాగుతుంది, నాయకుడిగా నిలబడుతుంది కన్ను. ఏదో నేను ఇలా చూస్తూ అలా చూశాను అనుకోండి, అలా చూసేటప్పటికి ఒక మహాత్ముడు నా కంటికి కనపడ్డాడు అనుకోండి, వెంటనే ఆయన మహాత్ముడు రా అని మనసు కడుతుంది. మనస్సు వెంటనే రెండు చేతులు జోడించి ఇలాను అంటుంది. అప్పుడు ఇలా అంటే నాయక ముందు కన్ను ఎడుతుంది, వెళ్ళి మిగిలిన ఇంద్రియాలని తీసుకెడుతుంది. అందుకని నయన ఎప్పుడైతే ముందు కన్ను రంగు అందుకుందో ఆ రంగునే స్తోత్రం చేసేస్తుంది నాలుక. అబ్బా జగజ్జనని మా అమ్మ అనగానే వెంటనే నోటి వెంట ఆయనకి చాంపేయ గౌరార్థ శరీరకాయై అని, మా అమ్మ ఉంటే మా నాన్నగారు ఉంటారే పక్కనే, వారు ఒండురులు ఒకరినొకరు విడిచి ఉండరే అని కొంచెం అలా చూస్తే వెంటనే ఆయన తెల్లగా. అప్పుడు వెంటనే మళ్ళీ కర్పూర గౌరార్థ శరీరకాయ. ఇది అనుష్ఠానమునందు ధ్యానంలో చూసినప్పుడు మొట్టమొదట అమ్మవారి రంగు ఎలా కనపడుతుందో చెప్పడం. జగజ్జనని మా అమ్మ అనగానే వెంటనే నోటి వెంట ఆయనకి చాంపేయ గౌరార్థ శరీరకాయై అని, మా అమ్మ ఉంటే మా నాన్నగారు ఉంటారే పక్కనే, వారు ఒండురులు ఒకరినొకరు విడిచి ఉండరే అని కొంచెం అలా చూస్తే వెంటనే ఆయన తెల్లగా. అప్పుడు వెంటనే మళ్ళీ కర్పూర గౌరార్థ శరీరకాయ. ఇది అనుష్ఠానమునందు ధ్యానంలో చూసినప్పుడు మొట్టమొదట అమ్మవారి రంగు ఎలా కనపడుతుందో చెప్పడం కాదు. దాంపత్యపరంగా కీర్తనం చేసినప్పుడు అమ్మవారు అయ్యవారిని ఎంత కప్పిదాచుకుంటుందో చెప్పడం. కామాక్షి అని మనకి కంచిలో అమ్మవారు ఉంటుంది. ఆ కామాక్షి ఉన్నటువంటి క్షేత్రంలో కాంచీపురంలో శివలింగానికి ఒక్కదానికే ఒక లక్షణం ఉంటుంది, కుచకం కణముద్రితం అంటారు. అక్కడ ఉన్న సైకత లింగాన్ని అమ్మవారు కౌగిలించేసుకుని అసలు ఇంకా శివలింగం కనపడకుండా ఇలా దాచేసుకుంది. ఎంత గట్టిగా కౌగిలించేసుకుందంటే ఆవిడ కంకణములు, చేతికి ఉన్నటువంటి కంకణములు వెళ్ళి ఇసుకలింగం మీద ముద్రపడిపోయి, ఆవిడ స్తనములకు ఉన్నటువంటి కుచములు వెళ్ళి ముద్రపడిపోయి, అంత గట్టిగా కౌగిలించేసుకుని దాచేసింది శివలింగాన్ని. ఎందుకు దాచేసింది అంటే పరమశివుడే ఆవిడ భక్తిని పరీక్షించడానికి. అదేమిటంటే అలా పరీక్షిస్తాడా అనుకోకండి, లోకానికి తెలియ చెప్పడానికి. అది రెండో మాట అవుతుంది. నదిని ప్రవహింపచేశాడు వరదతోటి,
నది వస్తోంది, అది సైకత లింగం. అందుకే ఇప్పటికీ కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర లింగానికి నీటితో అభిషేకం లేదు, పునుగు నూనెతోటే అభిషేకం చేస్తారు. అది సైకత లింగం, ఇసుకతో చేయబడినటువంటి లింగం. అమ్మవారు తను కొట్టుకుపోతానేమో అనుకోలేదు, శివలింగం కొట్టుకుపోతుందేమో, మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని. శివలింగం అంటే శివుడే. అయ్య బాబోయ్, మా ఆయనకి ఏమైనా అవుతుందేమో అని గట్టిగా కౌగిలించేసుకుంది. ఆమె చేతి కంకణ ముద్రలు, కుచముల ముద్రలు శివలింగం మీద పడి ఉన్నాయి. అందుకే ఏకామ్రనాథుడికి నమస్కారం చేస్తే అలాగే చేస్తారు, లింగం ఏకామ్రనాథస్య అని. ఆమె పరమశివుణ్ణి అలా కప్పి దాచేసుకుంటుంది. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు ఇక్కడ కాదు కానీ అటు మన గోకర్ణ క్షేత్రం నుంచి ప్రత్యేకంగా ఉడిపి క్షేత్రం వైపుకి, మూకాంబిక అటు వైపు వస్తున్నప్పుడు ఆ పక్కన చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్టు ఏం చెట్టు అని మీరు తెలుసుకోవాలనుకున్నారనుకోండి, మీరు కారు దిగి ఒక గడి ఆగి బాగా చూడాలి. ఎందుచేత అంటే ఆ చెట్టు ఏమిటో తెలియదు మీకు. కారణం, లత చెట్టంతా అల్లేసుకుంటుంది. ఈ చెట్టంతా అల్లేసుకునేటటువంటి లత యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, ఎవరో కనురాపు తగిలేటటువంటి వాళ్ళు, అలా చూసే లక్షణం ఉన్నవాళ్ళు, భర్త ఏదో ఉత్తరీయం ఒకటి వేసుకుని కూర్చునుండగా అలా చూస్తున్నారనుకోండి, ఎక్కడ ఆయనకి దృష్టి తగిలేస్తుందో అని అవసరం ఉన్నా లేకపోయినా ఉత్తినే పమిట దులుపుకుంటున్నట్టుగా పమిట జాపి భర్తని దాచేసుకున్న అనువర్తించగలిగినటువంటి ప్రేమ కలిగిన భార్యలా తీగలు చెట్టుని కప్పేస్తాయి. కామాక్షి మహాకామేశ్వరుణ్ణి కళ్ళల్లో పెట్టుకుని దాచుకుంది. చూడండి, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుందండి ఆవిడ అంటారు. కళ్ళల్లో పెట్టుకుందంటే తీసేసి కంట్లో పెట్టుకుంటారనే. కళ్ళల్లో పెట్టుకు చూడడం అంటే ఆవిడ ఏది చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కామాక్షి స్వరూపమునకున్న లక్షణం అది. అందుకే మహా ఇల్లాలు నా తల్లి. అటువంటి తల్లి కనుక ఆమె ప్రేమ చేత కప్పింది. ఆవిడ అనుగ్రహిస్తే తప్ప ఆయన కనపడదు. ఆయనే కనబడితే ఆయన ఎందులో లయమైపోయావు నువ్వు. ఆమె లలితా సహస్రనామ స్తోత్రంలో అందుకే ఒక మాట అంటారు, శివశక్యైక్యరూపిణి లలితాంబిక. ఆమె మాయాస్వరూపిణి అయి అవనికయ్యి దిగిపోతుంది. శివుడు కనపడడు. ఆమె తెర పైకెత్తితే వెనకనున్న శివుడు కనపడతాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ లోకాన్నంతటినీ కూడా భ్రమయతి పరబ్రహ్మ మహిషి అంటారు. ఆమె మహామాయా విశ్వం భ్రమయతి పరబ్రహ్మ మహిషి. మహామాయాస్వరూపిణి అయి నామరూపముల యందు తిప్పుతుంది. ఆవిడ కాని అనుగ్రహించిందా, అంతటా శివుడు కనపడతాడు. ఈ కనపడగలిగిన స్థితి ఆవిడ అనుగ్రహంతో కానీ కలగదు. కాబట్టి అమ్మా నాకు శివుడు కూడా కనపడేటట్టు అనుగ్రహించమ్మా. అందుకని ఉపాసన పరంగా శివదర్శనం కలగాలంటే ఆవిడ అనుగ్రహంతోనే కలగాలి. జ్ఞాన సంబంధరని దక్షిణ దేశంలో 63 మంది నాయనార్లలో అగ్రస్థానం అలంకరించిన వారు, వయసు చేత అప్పర్, జ్ఞానము చేత జ్ఞాన సంబంధర్. ఆ జ్ఞాన సంబంధర్ అంత గొప్పవారు అవడానికి కారణం శీర్గాళి అని ఒక క్షేత్రం. అక్కడ మంటపంలో కూర్చున్నాడు తండ్రి గారు. సంధ్యావందనానికి వేళయింది. ఆ కోనేట్లో ములిగి ఆయన స్నానం చేసి అర్ఘ్యం ఇవ్వడం కోసమని కొడుకును అక్కడ కూర్చోబెట్టి వెడుతుంటే కొడుకు ఏడిచాడు, నానా 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 అని. వీడు గబగబా మెట్లు దిగి వచ్చేస్తాడేమో, పడిపోతాడని చెప్పి తండ్రి అన్నాడు, ఉరేయ్ భయపడకరా, ఎవరు భయపడినా ఈ లోకంలో రక్షించే తల్లిదండ్రులు యథార్థమునకు వాళ్ళు అని గోడ చూపించాడు. అదిగో చూసావా పార్వతీ పరమేశ్వరులు, నువ్వు నన్ను నాన్న అంటున్నావు, నేను ఆయన్నే నాన్న అంటాను. నీకైనా నాకైనా నిజానికి ఆయనే నాన్న, ఆవిడే అమ్మ. నీకేమైనా భయం వేస్తే గోడ వంక చూసి వాళ్ళని పిలవరా అన్నాడు. తండ్రి మాట పిల్లాడికి హత్తుకుంది. తండ్రి వెళ్ళిపోయాడు. కొడుకు చూస్తున్నాడు అలాగా. కోనేటి దగ్గరికి వెళ్ళి తండ్రి ములిగాడు. అమ్మ బాబోయ్ నాన్నగారు నీళ్లలో ములిగిపోయారని భయపడి కొడుక్కి గుర్తొచ్చింది, పిలవమన్నాడుగా. గోడ వంక తిరిగి అమ్మా నాన్న అమ్మా నాన్న అని పిలిచాడు. పిలిచేటప్పటికి పరమశివుడు అన్నాడు, మనకైతే గోడ మీద బొమ్మ, ఆయనకైతే గుండెల్లో అమ్మ. శివుడు అన్నాడు, పిలుస్తున్నా నాన్న అమ్మా నాన్న అని, ఎక్కువ నది వాహనం పెడదాం అన్నాడు. చెంగునెక్కి కూర్చుంది ఆవిడ. గబగబా వచ్చాడు మంటపంలోకి. అక్కడ వదిలేసి నందిని పైకొచ్చి గబగబా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నాన్న 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 అంటున్నాడు వాడు. ఆయన అన్నాడు, వీడు ఏడుస్తున్నాడు పార్వతి, పిల్లలు ఏడిస్తే ఏం చేస్తారు తల్లులు, పాలిస్తారు, పాలి వాడిని ఓదార్చు అన్నాడు. ఏమిటో తేలిగ్గా చెప్పేస్తున్నారు, నా స్తనమును కాని తాగాడో మీరు తెలిసిపోతారు. శివుడు అర్థమైపోతాడు, నా పాలు తాగితే ఇమ్మంటారా అంది. నేను అర్థం అవుతానో ఏమో, పిలిచాడు అమ్మా నాన్న అని ఇచ్చేసేయి అన్నాడు.
ఆవిడ ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చేసింది. ఇవ్వగానే తండ్రి సంధ్యావందనం పూర్తి చేసుకుని వచ్చాడు. వీళ్ళు అంతర్ధానమై మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన చూశాడు, పిల్లాడి నోటికి పాల నురుగు పాలు ఉన్నాయి. ధూర్తుడా, ఎవరి పాలు తాగేవరా అన్నాడు. ఆ పిల్లాడు మాట్లాడలేదు. ఆ మూతి తుడిచేసి ఆ పిల్లాడిని ఎత్తుకుని గుడిలోకి ఎడుతున్నాడు. వాడి 2 చేతులు ఇలా కదుపుతూ పత్తికాలు అంటారు తమిళ దేశంలో. వాడు పరమశివుడి మీద స్తోత్రాలు పత్తికాలు పాడటం మొదలుపెట్టాడు. ఆ చిన్ని పిల్లవాని యొక్క చేతులు కందిపోతాయేమో అని పార్వతీ పరమేశ్వరుడు పైనుంచి తాళాలు కిందకి విడిచిపెట్టారు. ఆ తాళాలు వాయిస్తూ ఉన్నంత కాలం జ్ఞాన సంబంధాలు అవి వాయిస్తూనే పత్తికాలు పాడేవారు. అమ్మవారి స్తన్యమును తాగినంత మాత్రం చేత, ఇదే సౌందర్యలహరిలో ద్రవిడ శిశు అంటారు శంకరాచార్యుల వారు, జ్ఞాన సంబంధర్ శివదర్శనాన్ని పొందగలిగారు. అమ్మ అనుగ్రహంతో అయ్య దర్శనం అవుతారు. ఆవిడ అనుగ్రహించాలి. మహామాయాస్వరూపిణి అయిన తల్లి ఉద్ధరిస్తే శివుడు అర్థం అవుతాడు, సత్యం తెలుస్తుంది. జగత్తు నుండి జగదీశ్వరుడు తెలుస్తాడు. విశ్వములో విశ్వనాథుడు అర్థం అవుతాడు. విశ్వమునందు విష్ణు అర్థం అవుతాడు. దానికి ఆమె కారకం కావాలి, ఆవిడ అనుగ్రహం ఉండాలి. అందుకనమ్మా మొదటి నమస్కారం.